తిరుపతిలో టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు, 6 చనిపోయారు. ఒక్క నిమిషం మన మతాలు, మన ఆలోచనలు, మన నమ్మకాలు అన్ని కూడా పక్కన పెట్టి మాట్లాడుకుందాం. అసలు మనిషి దేవుడిని క్రియేట్ చేశాడా, లేదా దేవుళ్ళే మనిషిని క్రియేట్ చేశారా? ఒకవేళ మనిషి దేవుడిని క్రియేట్ చేసాడు అనుకుంటే అసలు ఎందుకు క్రియేట్ చేశాడు? అంటే మనిషి ఉన్నాడు భూమి మీద, తన చుట్టూ చాలా జరుగుతున్నాయి, ఏవో జరుగుతున్నాయి. ప్రతి దానికి తన దగ్గర ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేనప్పుడు ఏం చేద్దాం? పిచ్చెక్కిపోతుంది కదా. సో ఆన్సర్ లేని వాటన్నిటికి కూడా దేవుడిని పేరు పెట్టేద్దాం. మనకి తెలియని వాటన్నిటికి దేవుడిని పేరు పెట్టేస్తే మనం పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఆన్సర్ తెలియని వాటన్నిటికి ఒక ఆన్సరే దేవుడిని పెట్టుకోండి. సో అందుకు మనిషికి దేవుడు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. లేదు, ఒకవేళ దేవుడే మనిషిని క్రియేట్ చేస్తే పూర్వీకులు ఇచ్చిన బుక్స్, స్టోరీస్ వాటి ఆధారంగా చూస్తే దేవుడు మనిషిని క్రియేట్ చేసాడు అని చెప్పారు. సో ఎందుకు క్రియేట్ చేశాడు? ఆన్సర్ అయితే దేంట్లో లేదు. సో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ లేనప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దేవుడిని పేరు పెట్టడమే. సో అది కూడా అలా క్రియేట్ అయింది. డీప్ గాల్ చేస్తే ఆన్సర్ దొరకదు. ఎవరి నమ్మకాలు, ఎవరి మతాలు నేను తప్పట్టాలనుకోవట్లేదు. బట్ మన అభిమానం గానీ, మన బతి గానీ, మన ప్రేమ గానీ ఏది కూడా మనకి ఇబ్బంది పెట్టకూడదు, మన పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ప్రాణాల మీదకి అసలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది.